హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాచిలర్ బాతా కానీ. ముగ్గురు వెజ్ హీరోలు పన్నీరు, మష్రూము, మిల్ మేకరు కలిస్తే ఒక డిఫరెంట్ పలావ్ వచ్చింది ఫ్రెండ్స్. అది ఎలా చేశానో చూసేయండి. నేను నిన్న తెచ్చిన మష్రూమ్స్ని, పన్నీర్ని వాడుతున్నా. మీరు మాత్రం ఫ్రెష్గా తెచ్చుకోండి. పన్నీర్ని తీసుకుని ముక్కలు ముక్కలుగా కట్ చేయండి. నెక్స్ట్ మష్రూమ్స్ని కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేయండి. డైరెక్ట్ అలాగే వేసారనుకో, మష్రూమ్ తింటున్నారో పుట్టగొడుగులు తింటున్నారో అర్థం కాదు. రెండు ఒకటే కదా. నెక్స్ట్ ముందుగానే నానబెట్టుకున్న మిల్ మేకర్ని తీసుకొని ఆ నీళ్ళన్నీ పిండేసి ఆ మిల్ మేకర్ని కూడా ముక్కలు ముక్కల కింద కట్ చేయండి. ఇన్ని ముక్కలు కట్ చేస్తుంటే లైఫ్ని ఎవడో కోసేస్తానంటే ఫీలింగ్ అవుతుంది భయ్య. నెక్స్ట్ మన మసాలా సరుకులు యాజ్ యూజువల్ సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు అంటారు, కానీ అవి సన్నగా మాత్రం కట్ చేయడం రాదు నాకు. పచ్చిమిర్చి కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రై చేసినప్పుడే అందులో ఉన్న స్మెల్, అందులో ఉన్నదంతా దిగుతుంది అన్నమాట. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా వేసేయండి. తర్వాత అప్పుడే ఫ్రెష్గా తెచ్చుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకోండి. కూసిండి టమాటాలు వేసుకోండి. ఎందుకంటే కొంచెం ఆ ట్విస్ట్ రావాలి మనకి, పులుపు కొంచెం కమ్మదనం రావడానికి. అది కూడా బాగా ఫ్రై అవ్వాలి. కట్ చేసుకున్న మిల్ మేకర్ ముక్కలు వేసేయండి. ఆ తర్వాత అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంత ఫ్రై అవ్వాలంటే మీకు తెలిసిందేగా, నేనేమన్నా కొత్తగా చెప్పాలా. నెక్స్ట్ కొన్ని పన్నీర్ ముక్కలు కూడా వేసేయండి. అవి ఫ్రై చేయాలి, కానీ అవి ఫ్రై చేస్తున్నప్పుడు ఇరగకుండా చూసుకోండి. ఇరిగితే అది పన్నీర్ బుర్జీ అయిపోద్ది, పన్నీర్ పులావ్ అవ్వదు. నెక్స్ట్ అదే చేత్తో కొన్ని మష్రూమ్ ముక్కలు తీసుకున్నాం కదా, అవి కూడా వేసేసేయండి. ఏంట్రా ఇంత చిన్న గిన్నెలో ఎన్ని ముక్కలు వేసేస్తున్నాడు అనుకోవద్దు. నేను ఒక్కడనే కాబట్టి తినేది, నాకు ఇది సరిపోతుంది. మీరు కావాలంటే పెద్ద గిన్నె తీసుకుని అందులో ఉడికించుకోండి. నెక్స్ట్ అలా మూత పెట్టేస్తే అందులోంచి కొన్ని కొన్ని నీళ్ళు ఊరతాయి అన్నమాట. ఆ ఊరిన తర్వాత ఉప్పు వేసుకుని కొంచెం పెప్పర్ వేసుకోండి. పెప్పర్ ఎందుకు వేస్తున్నారా అంటే, ముందు నేను బిర్యానీ వేయడం మర్చిపోయాను, అందుకని పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. తర్వాత ఇంట్లో అమ్మ చేసి ఇచ్చిన బిర్యానీ మసాలా కూడా 2 స్పూన్లు వేసుకుని బాగా కలిగితే ఫస్ట్ బిర్యానీ అవ్వకుండా పన్నీరు, మష్రూమ్ కూర అవుతుంది. ఆ కూరలో రైస్ ఉడకడానికి కావాల్సిన వాటర్ వేసుకోండి. నేను బాస్మతి రైస్ వేయట్లేదు, నార్మల్ రైస్ వేస్తున్నాను. 2 గ్లాసులు. ఆ 2 గ్లాసులకి 4 గ్లాసులు నీళ్ళు వేసాను. ఒకవేళ మీరు బాస్మతి రైస్ వేసుకుంటే కనుక బియ్యం ముందుగానే నానబెట్టుకొని 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు నీళ్ళు వేసుకోండి. అది బాగా తిప్పుకొని ఒక మూత పెట్టేసి అలా వదిలేయండి. నెక్స్ట్ మన పెరుగు చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగానే కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, కీరా ముక్కలు, కొత్తిమీర ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకొని నెక్స్ట్ మన గడ్డ పెరుగు వేసుకొని బాగా తిప్పుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా తిప్పుకుంటే మన అసలైన పెరుగు చట్నీ రెడీ అయిపోద్ది. గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. ఈలోపు మన కుక్కర్ దగ్గరికి వెళ్తే అది సుయ్యమని విజిల్స్ చేస్తూనే ఉంది. 3 విజిల్స్ వేయించాను. అది మాత్రం సరిపోతుందండి బియ్యం ఉడకడానికి. మూత తీసి చూస్తే గుమగుమలు ఆడుతుందండి, మామూలుగా లేదు మరి. అదే చూడండి రైస్ ఎంత బాగుందో. పొడి పొడుగులు ఆడాలండి పులావ్ అంటే. అదో ప్లేట్లో తీసుకుని పక్కన పెరుగు చట్నీ, పక్కన సలాడ్ ఎందుకంటారా, డైటింగ్ కాదులేండి. ఈ మాత్రం తింటే మరి సలాడ్ ఫైబర్ ఉండాలి కదా. కొంచెం పెరుగు చట్నీ వేసుకుని, కొంచెం సలాడ్ వేసుకుని, పన్నీర్ ముక్క, మష్రూమ్ ముక్క, మిల్ మేకర్ పెట్టుకొని తింటే ఉంది మరి. అబా సూపర్ అండి. తర్వాత పెరుగు చట్నీతో కూడా కలుపుకొని తింటే ఉంటుంది మరి. అబా సూపర్ అండి.